తప్పనిసరి పరిస్థితుల్లో నేనిచ్చిన వరాలే కాబట్టి అన్నాను. కానీ రామ, నువ్వు ధర్మాత్ముడవు, నీకు రాజ్యం ఇవ్వను అనే అధికారం నాకు లేదు. అలాగని కైకమ్మకిచ్చిన మాట తప్పలేదు. నేను కైకమ్మకిచ్చిన మాట ప్రకారం కైకమ్మకి రాజ్యం ఇచ్చేశాను. భరతుడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. నువ్వు క్షాత్రధర్మ ప్రకటన చేయి. నేను వృద్ధుణ్ణైపోయాను, పెద్దవాణ్ణి అయిపోయాను, యుద్ధం చేయలేను. నువ్వు కొడుకువి, యవ్వనంలో ఉన్నావు, మంచి శక్తితో ఉన్నావు. నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను బంధించి కారాగారంలో పారేస్తే నేను కటకటాల వెనక ఉండి నువ్వు అలా నడుస్తుంటే చూస్తాను, ఒక్కసారి చూసి బతికేస్తాను. రాజ్యం నువ్వు తీసేసుకో, నా చేతిలో ఉందా, నేను ఇచ్చాను. కానీ రాముడు తన క్షాత్రధర్మంతో తన శక్తితో నన్ను నిగ్రహించి రాజ్యం తీసుకున్నాడు. కాబట్టి నీ ధర్మానికి నీకు రాజ్యం దక్కుతుంది, నా ధర్మానికి వరం దక్కుతుంది. కైకమ్మకి ఏమీ దక్కదు, కానీ నేను బతుకుతాను. రామా, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, ఉండలేను. అందుకని నన్ను నిగ్రహించి రాజ్యం తీసేసుకో అన్నాడు. రాముడు అన్నాడు తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారు మీరు ఇలా అనొచ్చా? తండ్రిని నిగ్రహించి రాజ్యం ఏలుకోనా? 14 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి. తండ్రి ఇచ్చిన మాట సత్యం అయ్యేటట్టు ప్రవర్తించిన వాడు కొడుకు. అంతేకాని మిమ్మల్ని నిగ్రహించి రాజ్యం పొందడం ఏమిటండి? ఊరలిల్లండి, 14 ఏళ్ళు త్వరలో తిరిగిపోతాయి, వచ్చేస్తానని వెళ్ళిపోయాడు తప్ప. మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఆయన్ని కారాగారంలో పెట్టారంటే అది కూడా పుత్రవాక్య పరిపాలనమే, పితృవాక్య పరిపాలనమే. కానీ ధర్మం కావాలి రాముడికి, శాస్త్రం కావాలి. సీతమ్మ అంత అందంగా ఉంటుంది, సీతమ్మ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారన్న విషయం రాముడికి తెలియదనుకుంటే పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే ఈ మాట దాపరికం కాదు, జనకుడే చెప్పాడు సభలో. పైగా ఇక్కడే ఒక తమాషా జరిగింది సీతా కళ్యాణం. తీరా వెళ్ళిన తరువాత ఆయన కూర్చున్నాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు పక్కన నించున్నారు, శిష్యులు కదూ చేతులు కట్టుకుని నించున్నారు. వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడరు, గురువుగారు మాట్లాడతారు, శిష్యులు వింటారు. అకస్మాత్తుగా జనకుడిని పిలిచి ఈయనన్నాడు, ఏదో కుశల ప్రశ్న అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, విశ్వామిత్రుడిని పూజించాడు, యజ్ఞం బాగా జరుగుతోంది, మీరు వచ్చారన్నాడు. ఇన్ని అయిన తర్వాత అన్నాడు, ఏతద్దర్శయ భద్రంతే కృతకామం నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. నీ దగ్గర శివధనస్సు ఉంది కదూ, ఒకసారి పట్రా, పిల్లలు కదూ క్షత్రియులు, వాళ్ళకి సరదా ధనస్సులు చూడటం అంటే. ఓసారి చూసి యథేష్టం ప్రతియాస్యత, చూసి వెళ్ళిపోతారు, తీసుకురా. శివధనస్సు తీసుకురామయా చూస్తారంటే ఆయన శివధనస్సు తీసుకురావడం మానేసి శివధనస్సు వెనక ఉన్న కథ మొదలెట్టి అబ్బో మా వంశంలో ఎవరో పూర్వీకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పరమశివుడు ఒకనొకప్పుడు తీసుకొచ్చి ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు. ఆయనకి తెలియదు ఏ కథకి ఎప్పుడు ఇది పనికి రావాలో, అందుకు పెట్టాడు. అందుకని శివుడు ఉంచాడు ధనస్సు. అదే సామాన్యమైన ధనస్సు కాదు. కొన్ని వేల మంది మంజూషని లాక్కొస్తారు, ఎంత బరువైనదైనా చక్రాల పెట్టిలో ఉంటే తోస్తారు. కొన్ని వేల మంది శివధనస్సు ఉన్న మంజూషని తాళ్లు పట్టి లాగి తీసుకురావాలి, అంత బరువు, అంత పెద్దది. ఈ అమ్మాయి నా కూతురు కాదు, కానీ నా కూతురే ఈ సీతమ్మ. ఎలా అంటావా? అథమే కుశత క్షేత్రం లాంగలా విద్యుతామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. ఏదో నాగేటి చాలుకి పెట్టి తగిలింది కాదు, అది పద్మావతీదేవి. ఆమె నాగలి యొక్క చివరి భాగానికి తగిలి పైకి లేచింది, భూమిలో వచ్చి ఉద్ధిత పైకి లేచి నిలబడి సీతానాంనేది విశ్రుత, నా పేరు సీత. ఇప్పుడు ఆవిడికి జనకుడు పెట్టలేదు పేరు, జనకుడు ఆవిడ్ని ముట్టుకోలేదు. చూశాడు, ఈమె నాకు ధర్మంలో ఏమవుతుంది అని. రామాయణం అంతా ధర్మం. ఈ పిల్ల పసిపిల్ల కాదు, ఒక్కసారి భూమిలోంచి పైకి లేచింది, నా పేరు సీత. ఇప్పుడు ఈ పిల్ల నాకేమవుతుంది? ఏ ధర్మంలో నేను ఈమెను ముట్టుకోవచ్చు అని ఆగిపోయాడు. జనకుడు మనసులో ఉన్న ప్రశ్నని పరమేశ్వరుడు అర్థం చేసుకున్నాడు. అశరీరవాణి పలికి అంతరిక్షీజమాగుప్త ప్రతిమా మనుషీకిలా బాలకాండలో చెప్పాలి, అయోధ్యకాండలో చెప్పారు ఈ రహస్యాన్ని. అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ. అంతరిక్షీజమాగుప్త ప్రతిమా మనుషీకిలా ఏవమే తన్నరపతే ధర్మేణ తనయాతవ. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, ఈమె ధర్మం చేత నీకే కూతురవుతుంది, ఎందుకంటే నీకు కూతురుగా ఉండాలని ఈమె వచ్చింది. ఆమె నరుడిలా రాముడిలా పుట్టినది కాదు, ఆమె నరక అంత కాదు, మనుష్యులకు పుట్టల. కాబట్టి తనంత తాను లేచి సీత అని పేరు పెట్టుకుంటే నేను పెంచుకున్నాను, ఈమె నా కూతురే, నాకు పరమ సంతోషం. ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి? నాకు అనుమానం వచ్చింది. ఈమె నరకాంత కాదు,
అందుకుని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే ఎవడు పరాక్రమాన్ని ప్రకటిస్తాడో వాడికి ఇస్తాను. ఎలా ప్రకటించడం? శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ శివధనస్సుని చూపించమని అడుగుతున్నావు విశ్వామిత్ర మహర్షి, చూపిస్తాను. కానీ ఈ శివధనస్సుని చూపించిన తరువాత ఒకవేళ రాముడు ఎక్కువ పెట్టాడనుకో, పిల్లనిచ్చేస్తాను. ఆ పిల్ల గురించి నరులు కాదు, ఎంతమందో భూమండలంలో ఉన్న రాజులందరూ వచ్చారు. ఎవరూ శివధనస్సును ఎక్కుపెట్టలా. ఓడిపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళో సంఘం పెట్టుకున్నారు. ఆయన శివధనస్సును ఎక్కుపెట్టమంటాడు, ఎక్కువ పెట్టిన వాళ్ళు లేడు. మరి ఆ పిల్లని ఎవరికి ఇస్తాడు? అంత అందమైన పిల్ల, అయోనిజ. ఆ పిల్లని చేసుకోవాలని వీళ్ళందరూ కలిసి నన్ను చంపి పిల్లని ఎత్తుకుపోదామని ప్రణాళిక నిర్మాణం చేసుకుని యుద్ధానికి వచ్చారు. నేను కోటలో ఉండి యుద్ధం చేశాను, ఆహార పదార్థాలు అయిపోయి. అప్పుడు నేను దేవతల్ని ప్రార్థన చేశాను. దేవతలు నాకు ఆయుధ సంపత్తిని సైన్యాన్ని ఇస్తే ఆ రాజులందరినీ ఓడించారు. ఇంత పెద్ద కథ ఉంది. అంటే ఈమెని పెళ్లి చేసుకోవాలని కోరుకోని రాజు లేడు భూమండలం, అంత అందగత్తె. ఇప్పుడు నిజంగా రాముడు శివధనస్సు ఎక్కి పెట్టాడు. కనీసం ఆవిడోసారి చూద్దాం అనిపిస్తుంది, అనిపించదు. కాబట్టి ఇప్పుడు ఆ ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే విశ్వామిత్రుడు ఎంత తమాషాగా మాట్లాడతాడంటే, ఆయన ఎక్కడ ధనస్సు ఎక్కువ పెట్టని ఆయన లేదు. వత్స రామ ధనుపస్య ఇది రాఘవం అబ్రవీత్. చూడబోయ్ రామ, ఆయన ఎంత తమాషాగా మాట్లాడతాడంటే, గురుగారు ఎక్కువ పెట్టయినా అంటే సీతమ్మని పెళ్లి చేసుకోనా అని అర్థం రాదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదం వరం బ్రహ్మం సంస్పృశామిహ బాణిన. గురువుగారు మీరు ఓ అంటే ఒక్కసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను, వేపనే తోలనే పివా, తర్వాత ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. క్షత్రియుడు కదూ, సరదా ఉండదు. ఇప్పుడు ఎక్కువ పెట్టి పెళ్లి చేసుకోవాలని విశ్వామిత్రుడు అనడం. ఎందుకు అనడంటే, అది మా నాన్నగారు కదండి నిర్ణయం చెయ్యాలంటాడు. నరుడు కదూ, అప్పుడు ఎంత గౌరవభంగం. అందుకే అనడు విశ్వామిత్రుడు ఆ మాట. రాముడి ధర్మం ఏమిటో విశ్వామిత్రుడికి తెలుసు గురువుకి. కాబట్టి ఆయన ఇలా బాఢం, జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరు ఒకేసారి. అలాగే బాఢం, ఈ మాట ఉపనయన మంత్రకృతిలో ఎక్కువ వస్తుంది, బాఢం 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 అని. ఆయన వెంటనే ఆ శివధనస్సుని ఇలా తీసి ఎక్కుపెట్టి ఆ తాడు విప్పి ఒక్కసారి ఆ పైకి కట్టి ఉంచాడు. ఉంచి కడుతున్నాడు. అంతే, పెళపెళ ధ్వనులతో శివధనుర్భంగం అయింది. సభలో ఎవ్వరూ లేరు, అందరూ మూర్చిపోయారు. ఒక్క జనకుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు తప్ప వేరొకడు లేరు. ఈ నలుగురి స్పృహలో ఉన్నవాడు. వెంటనే జనక మహారాజు గారు లేచి స్వర్ణపాత్రతో నీళ్లు అద్దుకున్నాడు. అత్యద్భుత వచించ అతర్కితమిదంబయ జనకానాం కులే కీర్తి మహర్ష్యతి మే సుత సీతా భర్తాల వాసాద్య రామంద శరధత్వజం అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, అద్భుతం. నేను ఏ మహానుభావుడు నా అల్లుడని ఎదురు చూస్తున్నాను. శివధనస్సును ఎక్కుపెట్టిన వాడు అల్లుడని దొరికాడు. నా కూతురికి తగిన వరుడు దొరికాడు. కన్యాదానం చేసేస్తున్నానని చెప్పి గబగబా బంగారు పాత్రతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. గురువుగారు ఏమీ ఇలా అనలేదు, అలాగే చూస్తున్నారు. సామాన్యుడు కాడు, మహానుభావుడు. ముందు నింద చేశాడు. ఆ ఆత్మగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ అన్నాడు. ఆ నరుడు ఏమిక్కు పెడతాడన్నాడు. అంటే ఆ కాలంలో రాక్షసులు కాదు, నరులు కూడా నరుల గురించి తక్కువ చేసి మాట్లాడారు జనకుడు అంతటి వాడు. తీరా రాముడు శివధనుర్భంగం చేస్తే బంగారు పాత్ర పట్టుకుని వచ్చేసాడు, కన్యాదానం చేసేస్తాను. దగ్గరికి జనకుడిని రానిచ్చాడు. ఏమనుకుంటారో, ఇంత శివధనుర్భంగం చేసిన తర్వాత ఇప్పుడు కాదంటేనో అని. కాని గురువుగారు చూస్తున్నారు కదా, గురువుగారు ఏం అనలేదు కదా, అంటే మనం చేసుకోవాలి కదా అని. కానీ ఏం అనుమానం లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఆయనకి శాస్త్రం ప్రమాణం, ధర్మం ప్రమాణం. వెంటనే ఆయనతో అన్నాడు, నేను కాదు చేసుకోవలసింది, నేను ఎవరిని భార్యగా చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి. ఆశ్చర్యపోయి జనకుడు అలా నిలబడిపోయాడు. ఈ మాట రామాయణం బాలకాండ సీతారామ కళ్యాణంలో మీకు కనపడదు. దీన్ని ఆపారు మహర్షి. ఈ రహస్యం ఎక్కడ తెప్పించారో తెలుసా? సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్పింది ఈ రహస్యాన్ని. మా ఆయన ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, ఎంత కథ నడిచింది అనుకుంటున్నారు? మా నాన్నగారు పాపం బంగారు కలశ పట్టుకెడితే దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? ఒక కుటుంబంలో కొడుకుకి భార్యగా ఇంట్లోకి ఎవరు రావాలని నిర్ణయించవలసిన వాడు తండ్రి ఒక్కడే. నా గురువు, నా తండ్రి, అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు ఉన్నాడు. ఆయన చెప్పాలి.
ఆయన వచ్చి రామా ఈ పిల్ల మెళ్ళలో తాళి కట్టు, నీకు అన్ని విధాలా యోగ్యురాలు అంటే కట్టుతా. తప్ప శివధనస్సు ఎందుకు ఎక్కువ పెట్టామంటే క్షత్రియుని కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక సీతను ఎందుకు చేసుకుంటారంటే మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను, అది ధర్మం. ఇంటికి కోడలుగా తెచ్చుకునేటప్పుడు నిర్ణయం ఎవరిది అంటే తండ్రిది. తండ్రి నిర్ణయం చేస్తే కోడలు వస్తుంది. అంతేగాని తండ్రి నిర్ణయించకుండా కొడుకు స్వతంత్రిస్తే అంతకన్నా ధూర్తుడైన కొడుకు ఇంకొకళ్ళు లేడు. జన్మాంతరముల ఎంతటువంటి కొడుకు వద్దని తండ్రి దండం పెట్టుకోవాలి. కాబట్టి తండ్రిది నిర్ణయాధికారం. రామాయణం ధర్మాన్ని ప్రతిపాదన చేస్తుంది. కాబట్టి రాముడు ఈ మాట అన్నాడమ్మా, అంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు, అప్పుడు కబురు చేశారు. ఎంత ధర్మం నడిచింది కళ్యాణం అంటే. అందుకే సీతారామ కళ్యాణం అంటే ధర్మం. దూతల్నిచ్చి పంపాడు. వాళ్ళు గుర్రాల మీద ఆగకుండా ప్రయాణం చేసి అయోధ్యానగరాన్ని చేరారు. దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ మాట్లాడతారు. ప్రాజ్ఞుడు, మహానుభావుడు, ఏం తక్కువవాడు కాదు ఆయన. దశరథుడితో చాలా తక్కువ మాటలలో చెప్పారు. రాముడు విశ్వామిత్రుడితో వచ్చాడు, శివధనుర్భంగం చేశాడు, సీతమ్మని ఇచ్చి చెయ్యాలనుకుంటున్నారు, మీ అంగీకారంతో చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని సభకి ఆహ్వానించాడు, మీరు వచ్చి నిర్ణయం చేస్తే జరుగుతుంది, కాబట్టి మీరు రావలసింది అని చెప్పారు. వెంటనే దశరథుడు అన్న మాట నిజంగా రామాయణంలో ఏమి జీవధారండి. రామాయణం అంతా ధర్మమే. ఆయన ఒక్క క్షణం ఆలోచించలేదు. వెంటనే ఇటు తిరిగి వశిష్ఠాదుల వంక చూశాడు, ఋషుల వంక చూసి అన్నాడు, ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః. ఒకవేళ మీకు జనక మహారాజు గారి యొక్క ఆచారము నచ్చితే, ఆచారము అంటే నడవడి, ఏది ప్రధానం అంటే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ నడవడిని పరిశీలించాడు. కాబట్టి ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మీకు కాని జనకుడి ఆచారం నచ్చితే నాకు చెప్పండి, మనం ఆలస్యం చెయ్యొద్దు. మా భూత్కాలస్య పర్యయ, వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాం. ఏదో 10 రోజులు సమయం తీసుకోకూడదు. ఏది ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలో దాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలి. పెద్దలు మీరున్నారు, చెప్పండి, చేసుకోవచ్చా జనకుడి కూతుర్ని అని అడిగాడు. జనకుడా మహానుభావుడు, గొప్ప ధార్మికమైన నడవడి ఉన్నవాడు, తమ్ముడు కుశధ్వజుడు అటువంటి వాడు, కాబట్టి చేసుకోవచ్చు అన్నాడు. దశరథుడు పెద్దవాడు, అప్పటికి చాలా వృద్ధుడు. తన సైన్యాన్ని ముందు పంపాడు, ఋషుల్ని పంపించాడు, గురువుల్ని. నేను వస్తున్నాను వెనకాతలని బయలుదేరాడు. వెళ్ళారు. సీతారామ కళ్యాణం జరగడానికి ప్రధాన హేతువేది అంటే దశరథ నిర్ణయం, జనకుడి నిర్ణయం కాదు. వాళ్ళిద్దరూ కాదు నిర్ణయం చేసింది. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కూర్చుని జనక మహారాజు గారి పనుపున పౌరోహిత్యాన్ని వశిష్ఠుడు నిర్వహించాడు. గౌతమ మహర్షి కుమారుడైనటువంటి శతానందుడు జనక మహారాజు గారికి పౌరోహిత్యం చేశాడు. పౌరోహిత్యం చేయడం, ఒక వివాహం నిర్ణయం చేయడం అంటే, నా వంశం గురించి నేను చెప్పాను అనుకోండి, నేను ఉన్నవి లేనివి కల్పించి చెప్పచ్చు. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే దాపరికం లేకుండా మాట్లాడాలి. అందుకే వశిష్ఠ మహర్షిని పిలిచి నా వంశం ఏమిటో చెప్పన్నాడు. ఈ వంశానికి ఆ వంశం సరిపోతుందా, చేసుకోవచ్చా అసలు అంటే మహానుభావుడు వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ రామచంద్రమూర్తి, ఈ లక్ష్మణస్వామి, ఈ దశరథ మహారాజు, వీళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుసా జనక మహారాజా. ఎక్కడో అవ్యక్తం, ప్రారంభంలో అవ్యక్తము అంటే ఈ సృష్టి ఏర్పడలేదు, పంచభూతాలు లేవు అప్పటికి. అవ్యక్తము నుండి ఏర్పడినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ నుండి వచ్చినవాడు మరీచి. మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు. సూర్యుని యొక్క కుమారుడు మనువు. మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకువు. ఇక్ష్వాకువు యొక్క కుమారుడు కుక్షి. కుక్షి కుమారుడు వికుక్షి. వికుక్షి కుమారుడు బాణుడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడి కుమారుడు పృథువు. పృథువు యొక్క కుమారుడు త్రిశంకుడు. త్రిశంకుని యొక్క కుమారుడు యవనాశ్వుడు, అతనికే దుందుమారుడు అని ఒక పేరు. ఆ దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత. మాంధాత యొక్క కుమారుడు సుసంధి. సుసంధి కొడుకు ధ్రువసంధి, ప్రసేనజిత్. వాళ్ళ యొక్క కుమారుడు అసితుడు. అసితుని భరతుడు. భరతుని కుమారుడు అసితుడు. అసితుని కుమారుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజసుడు. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరథుడు. భగీరథుని కొడుకు కకుత్సు. కాకుత్సుని యొక్క కుమారుడు రఘువు. రఘువు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. దాపరికం లేదు. రామా, ఓ జనక మహారాజా, ఆ ప్రవృద్ధుడు ఒకానొక సమయంలో నా మీదే కోపం వచ్చి నన్ను శపించడానికి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. అతని భార్య వారించింది. గురువు, కులగురువు అయిన వశిష్ఠుణ్ణి శపిస్తావా?
వంశం నశించిపోతుందండి. ఆ చేతిలో తీసుకున్న నీళ్లు ఏం చెయ్యాలో తెలియక తన పాదముల మీదే పోస్తున్నాడు. ఆ పాదాలు కాలి బొబ్బలెక్కాయి. అందుకని కల్మషపాదుడు అని పేరు. ఆ రఘువు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు, శంఖనుడి కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని యొక్క కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు యొక్క కుమారుడు ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని యొక్క కుమారుడు నహుషుడు, నహుషుని యొక్క కుమారుడు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుని యొక్క కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కొడుకు దశరథ మహారాజు, దశరథ మహారాజు కొడుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి, పరమ ధర్మానుష్ఠాన తత్పరుడు. అంత గొప్ప వంశం, ఆనాటి నుండి వచ్చిన వంశం. అందులో ఇక్ష్వాకు వంశం అని ప్రారంభంలో పేరు. తర్వాత రఘువు పుట్టిన కాలం చేత రఘువంశం. ఈనాడు వీళ్ళు పెళ్లి కొడుకులు. కాబట్టి జనక మహారాజా, ఇది వీళ్ళ వంశం. అటువంటి వంశంలో పుట్టినటువంటి రామలక్ష్మణులకు నీ బిడ్డల్నిచ్చి వివాహం చేసి సీతని ఊర్మిళని అన్నాడు. ఆ వంశం విని మురిసిపోవడం కాదు, తన వంశం ఎంత గొప్పదో చెప్పాలి. అది ఒక పెళ్ళంటే నిశ్చితార్థం చేసుకోవడం అంటే, నిశ్చితార్థం చేసుకునేటప్పుడు తన వంశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోగలగాలి. మా ముత్తాత ఇటువంటి వారు, మా తాత ఇటువంటి వారు, మా తండ్రి ఇటువంటి వారు, వాళ్ళ యందు భక్తి ఇటువంటిది, వాళ్ళు ఇలా ఉండేవారు, స్మరించగలగాలి. వాళ్ళ విశేషాన్ని స్మరించాలి, వాళ్ళ గౌరవం తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా ఆఖరికి ప్రవర చెప్పవలసి వచ్చినా ఎవరినో పక్కవాడిని అడగవలసి వస్తే ఇంకేమి అన్యాయం పెళ్ళి, ఇంకేమి నిశ్చితార్థం. మహానుభావుడు శతానందుడు, గౌతమ మహర్షి అహల్యకి జన్మించినటువంటి కుమారుడు శతానందుడు వచ్చి కూర్చుని జనక మహారాజు గారి యొక్క వంశ విశేషాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ జనకుని యొక్క వంశంలో మొట్టమొదట ఉన్నటువంటి వాడు నిమిచక్రవర్తి. ఆ నిమిచక్రవర్తి యొక్క కుమారుడు మిథి. ఆ మిథి యొక్క కుమారుడు ఉదావసు. ఆ ఉదావసువు యొక్క కుమారుడు నందివర్ధనుడు. ఆ నందివర్ధనుని యొక్క కుమారుడు సుకేతువు. ఆ సుకేతువు యొక్క కుమారుడు ఆ బృహద్రథుడు. ఆ బృహద్రథుని యొక్క కుమారుడు ఆ మహావీరుడు. మహావీరుని యొక్క కుమారుడు సుధృతి. ఆ సుధృతి యొక్క కుమారుడు హర్యేశ్వరుడు. ఆయన కుమారుడు దుష్టకేతు. ఆయన కుమారుడు మరువు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతింధకుడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు. తర్వాత వచ్చినటువంటి వాడు దేవమీఢుడు. తరువాత వచ్చినటువంటి వాడు విభుధుడు. తరువాత వచ్చినటువంటి వాడు మహీత్రకుడు. తరువాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు. ఆ కీర్తిరాతుడి తర్వాత వచ్చినటువంటి వాడు మహారోముడు. మహారోముని కొడుకు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు. హ్రస్వరోముని కొడుకు జనకుడు. జనకుడి తమ్ముడు కుశధ్వజుడు. ఈ జనకుని కూతుళ్ళు సీత, ఊర్మిళ. కాబట్టి ఉభయ వంశములు సరిపోయే చక్కటి వంశములు. కాబట్టి రెండు వంశములు వియ్యం అందచ్చు. కాబట్టి పెళ్లి చేసుకోమన్నాడు. దశరథ మహారాజు గారు అంగీకరించి లేచి నిలబడి ఒక మాట అన్నాడు. అద్భుతమైన మాట రామాయణం. ఆయన అన్నాడు, ఇచ్చేవాడు ఉంటే కదూ పుచ్చుకునేవాడు. నేను మగపిల్లల్ని కన్న తండ్రిని అని గర్వపట్టలేదు. మీ పిల్లనిస్తే కదూ నా పిల్లలకి కోడలు రావడం, భార్య రావడం, నాకు కోడలు రావడం. ఇచ్చిన జనక నువ్వే గొప్పవాడి. అది రామాయణం చదివితే మగపెళ్లివారు, ఆడపెళ్లివారు ఎంత ప్రేమతో పెళ్లి చేసుకోవాలో అర్థమవుతుంది. అక్కర్లేని అహంకారాలు, భోజనాలు పెట్టిన తర్వాత ఎవరికో ఒకళ్ళకి మగపెళ్లివారిలో దొరకలేదని చెప్పి కోపం వచ్చి భోజనం చేయకుండా పోయే మూర్ఖత్వాలు వదిలిపోయి అసలు మనిషి అంటే ఎలా బ్రతకాలో, పెళ్ళంటే ఎంత ప్రేమగా చేసుకోవాలో సీతారామ కళ్యాణం జరిగితే అర్థమవుతుంది. అంత వైభవోపేతంగా అప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం. అందుకే మహర్షి ఒక మాట అన్నారు, ఈ రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ఇంత ప్రేమ, ఇంత గౌరవం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే, ఈమె తండ్రి నిర్ణయించినటువంటి భార్య అన్న కారణంతో ప్రేమించడం మొదలుపెట్టాడు. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె తన గుణముల చేత చక్కగా రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన యొక్క ప్రేమని పొంది ఆదర్శ దంపతులనేటటువంటి కీర్తిని సముపార్జించుకోగలిగింది. అటువంటి దంపతులు కాగలిగారు. కాబట్టి పెద్దలు నిర్ణయించిన వివాహం. శివధనుర్భంగం జరిగిన తరువాత పక్కన గురువుగారు ఉండి మౌనంగా చూస్తున్నా జనకుడే వచ్చి స్వర్ణపాత్రతో జలాన్ని జలధారతో కన్యాదానం చేసేయడానికి సిద్ధపడ్డా ధర్మం తప్పనివాడు రామచంద్రమూర్తి. నా తండ్రి గారు నిర్ణయిస్తే తప్ప నేను వివాహం చేసుకోనన్నాడు. కాబట్టి రామ, మళ్ళీ వెనక్కొచ్చి వినండి,
యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేన చ, నాకు తెలుసు నువ్వు ధర్మాన్ని ఎలా పట్టుకున్నావో ఇతపూర్వం. నువ్వు పొంగిపోవడానికి అవకాశం ఉన్న ఏ సందర్భంలోనూ కూడా నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టిన వాడవు కాదు. మూడవ సందర్భం ఎక్కడొచ్చింది? మారీచుణ్ణి సుబాహుని కొట్టవలసి వచ్చింది. సుబాహుణ్ణి కొట్టి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు. ఎక్కడికో వెళ్ళి పడిపోయాడు మారీచు. దేవతలందరూ, ఇంద్రుడు పైలోకంలోంచి దిగి కిందకు వచ్చాడు. రాముడికి కనపడలేదు. కనపడకపోయినా దేవతలందరూ కీర్తించారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నీ దగ్గరున్న దివ్యాస్త్రాలన్నీ ఇచ్చేసేయి రాముడికి అన్నారు. ఇన్ని దేవతలే వచ్చి కీర్తిస్తే చిన్న పిల్లవాడు ఎంత అహంకారం రావాలి. విశ్వామిత్రుడు అక్కడే కూర్చుని రాముడికి కబురు చేశాడు రమ్మని. వచ్చిన రాముడు ఇంతమంది పొగిడిన తరువాత తాటకా సంహారం, మారీచుణ్ణి కొట్టడం, ఆ సుబాహు సంహారం చేసేసిన తర్వాత, దేవతలు పొగిడిన తర్వాత, చుట్టూ ఉన్న ఋషులు పొగిడిన తర్వాత గురువుగారి దగ్గరికి రావడంలో కొంచెం అతిశయం కనపడాలి. లేదా గురువుగారి దగ్గర నిలబడి, గురువుగారు మొత్తానికి మీ యజ్ఞం రక్షించానా లేదా, చేసేసానా లేదా అనాలి. ఒక్క మాట అనలేదు సరికదా. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి విశ్వామిత్రుడు ఇలా చూశాడు. ఏవి తాటకా సంహారం చేశాను, మారీచుణ్ణి కొట్టాను, సుబాహుని కొట్టానని నేను గొప్పవాణ్ణి అయిపోయానని అనుకుంటున్నానేమో అనుకుంటున్నారా గురువుగారు? ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకి. మేమెవరమో తెలుసా? కింకరవు సముపస్థితవు, మేము మీ కింకరులం గురువుగారు. కింకరులు అంటే ఏమిటో తెలుసా? కింకరులు అంటే తన యజమాని యొక్క సౌలభ్యం కోసం పనిచేసి సంతోషపడిపోయేవాడు. ఆ పని చేసేటప్పుడు ఏ పని చేస్తున్నాం అన్న దాంతో సంబంధం ఉండదు. యజమాని బయటికి వచ్చాడు, బయటికి వచ్చి అరే చెప్పులు తీసుకోవాలి, పైకున్న ఈ గూట్లో ఎలా చేత్తో ముట్టుకోవడం, గుళ్ళోకి వెళ్తున్నాను అనుకున్నాడు. ఇంట్లో ఉన్న సేవకుడు గబగబా వచ్చి ఆ చెప్పులు తీసి ఉత్తరీయంతో తుడిచి అక్కడ పెడతాడు. ఎందుకని? తను తక్కువ పని చేస్తున్నానని కాదు, తన యజమాని చేత్తో ముట్టుకోకుండా చెప్పులు వేసుకుని అభినందన పురస్సరంగా చూసి వెళ్ళిపోయాడు. వాడికి అది సంతోషం, అది వాడికి ఆశీర్వచనం కూడా. శిష్యుడికి గురువుకి సంబంధించి ఏ పని చేస్తున్నాం తక్కువతనం అన్నది రాదు, ఎక్కువతనమే ఉంటుంది. శిష్యుడికి గురువు గారికి సంబంధించి ఎంత తక్కువ పని చేశాడో శిష్యుడంత గొప్పవాడని పేరు. గురువుగారి చెప్పులు శిష్యుడు పట్టుకున్నాడు అనుకోండి, అంతటి మర్యాదస్తుడు ఇంకొకడు లేడని గుర్తు. అందుకే గురువు విషయంలో ఆ శిష్యుడికి మినహాయింపులు ఉండవు. ఈ పని చేయిస్తాడా, ఈ పని చేయడా అని ఉండదు. అందుకే కొడుకు శిష్యుడు ఒక్కరే సమానం. గురువు శరీరం పడిపోతే కొడుక్కి గయాశ్రాద్ధం పెట్టే అధికారం మిగిలిన వాళ్ళ విషయంలో, ఒక్క గురువు విషయంలో గురువు గారి శరీరం పడిపోతే శిష్యులకి సమానాధికారం గయాశ్రాద్ధం పెట్టడానికి. కాబట్టి కింకరవు సముపస్థితవు అజ్ఞాపయేదిచ్ఛం వై శాసనం కరవామకిం. శాసనం చేసి చెప్పండి గురువుగారు, మేం కింకరులం, మీరు తటపటాయించకండి అన్నవాడు రామచంద్రమూర్తి. రామ, ఈ మూడు నీకు ఆనుకూల్యతని కల్పించి నువ్వు పొంగిపోయేటట్టు చేసినవి, కానీ అంత పొంగులో నువ్వు ధర్మం తప్పనివాడి. ఇప్పుడు నేను నువ్వు ధర్మం తప్పకుండా నిలబడడానికి హేతువైనటువంటి ఒక కారణాన్ని చూశాను. ఇందులో కూడా నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకున్నావు. ఎక్కడ? వ్యతిరేక దిశలో వచ్చి. రాముడు అడగలేదు, దశరథుడే పిలిచాడు. రేపు నీకు పట్టాభిషేకం. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం, వసంత ఋతువు, కాబట్టి నీకు పట్టాభిషేకం చేస్తాను. ఉపవాసం చేసి రేపు రా, నీకు పట్టాభిషేకం అన్నాడు. ఉపవాసం చేసి ఆయన పట్టాభిషేకం కోసమని మరునాడు ఉదయం వచ్చాడు. ఉదయం వచ్చేటప్పటికి ఎక్కడా సవ్వడి లేదు. సుమంత్రుడు వెళ్ళి స్తోత్రం చేశాడు దశరథ మహారాజు గారిని లేపుదామని. నేను వినలేకపోతున్నాను, బయటికి పోవాలన్నాడు. అర్థం కాలేదు, సుమంత్రుడు వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి వచ్చాడు. కైకమ్మ చెప్పింది దశరథుడు పిలుస్తున్నాడు రమ్మని. వచ్చాడు. వచ్చి నమస్కారం చేసి తండ్రి మాట్లాడలేదు. కైకమ్మంది, నిన్న రాత్రి 2 వరాలు అడిగాను మీ నాన్నని. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మెభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. నీ నాన్న వరాలు ఇచ్చాడు, కాబట్టి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఆయన అన్నాడు వెంటనే, అది ధర్మం అంటే. ఇన్నాళ్ళు కలిసి వస్తే నిలదొక్కుకోవడం చాలా తేలిక. పిడుగు లాంటి వార్త ఎవరికైనా సరే,
రాజ్యం పోవడం ఒక ఎత్తు. రాజ్యం పోవాలి అంటే తను ధర్మాన్ని అతిక్రమించిన వాడై ఉండాలి, ఏదో తప్పు చేసి ఉండాలి. శిశుహత్య చేయడమో, ఋషి హత్య చేయడమో, బ్రాహ్మణ హత్య చేయడమో, లేకపోతే ఎవరినో బాధ పెట్టడమో, అటువంటి భయంకరమైన పాపాలు చేసి ఉండాలి. ఏ పాపం చెయ్యనటువంటి రామచంద్రమూర్తిని పిలిచి ఏ కారణం చెప్పకుండా నేను వరాలు అడిగాను, నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవాలి. రాజ్యభ్రష్టత్వం కాదు, అరణ్యవాసం కూడా వెళ్ళిపోవాలని. రాముడు విచలితుడైపోయి వెంటనే నోటి వెంట ఓ మాట రావాలి రాముడికి. ఎందుకు అనాలి, నేను ఎందుకు వెళ్ళాలి అని అడగాలి. ఆ మాట అనలేదు. ముఖంలో భావ వికారం లేదు, మనిషిలో ఏమి తొట్టుబాటు లేదు. ఆయన అన్నాడు వెంటనే, నాహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాహమర్థపరోదేవి, అమ్మా నేను కేవలం ఐశ్వర్యాన్ని కోరుకునేవాణ్ణి కానమ్మా. నాకు కావలసింది ఏమిటో తెలుసా అమ్మా? కేవలముగా ధర్మము కావాలి. నేను ఋషి వంటి వాడిని. ధర్మం ఉంటే నేను సంతోషిస్తాను. అమ్మా నాకు ధర్మం ఏమిటి? నాన్నగారు నిన్నను పిలిచి రాజ్యం తీసుకో అన్నారు. నాన్నగారు శాసించారు, యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాను. ఎందుకని? తండ్రిని ధర్మమునందు నిలబెట్టిన వాడు కొడుకు. తండ్రి ఇచ్చిన మాట నిజం చెయ్యాలి కొడుకుగా. అప్పుడు నా పుత్రధర్మం పూర్తి చేసినట్టు. నిన్నను రాజ్యం తీసుకోమన్నారు, తీసుకుంటానన్నారు. ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు కూడా నాన్నగారి మాటను నిజం చేసిన వాడే కొడుకు, కాబట్టి వెళ్ళిపోతాడు. అమ్మ నాకు ధర్మం కావాలి, కానీ రాజ్యం వస్తే ధర్మమా, రాజ్యం ఇవ్వకపోతే ధర్మమాతో నాకు సంబంధం లేదు. నాకు కావలసింది ధర్మం ఒక్కటే. నాహమద్ధపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం ఒక్కటే కావాలమ్మా. అందుకని నాకు నాన్నగారి మాట ప్రకారం వెళ్ళిపోవడం ఇష్టం, కానీ ఒక్కందుకు బాధపడుతున్నాను. నాన్నగారు ఎందుకమ్మా నాతో మాట్లాడటం లేదు, నాన్నగారు ఎందుకమ్మా నన్ను చూడటం లేదని అడిగాడు. నిజంగా దశరథ మహారాజు గారు రాముడి వంక చూడండి, ఏ తప్పు చెయ్యని రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేస్తున్నానని బెంగపెట్టుకుని పలకరించాడు. కానీ కైకమ్మంది, తను రాజ్యం ఇస్తానన్నాడు భరతుడికి, కానీ నిజంగా పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుంది? 2వ వరం ఉంది, అరణ్యవాసానికి నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ముహూర్తాలు పెట్టుకుని మీనమేషాలు లెక్క పెడితే తన మాట అప్పటి వరకు నిజం అవ్వదు. కాబట్టి నువ్వు అరణ్యానికి వెడితే తప్ప అన్నం నీళ్లు ముట్టనని మీ నాన్న కూర్చున్నాడు, తొందరగా వెళ్ళిపోవాలి. అయ్యో అమ్మా, ఇందుకా నాన్నగారు బెంగ పెట్టుకున్నారు, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అని అభిషేక సంభారములకన్నిటికీ ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చేశాడు. తిరిగి వస్తూనే కౌసల్యా మందిరంలోకి వెళ్ళాడు. రాముడు ఉద్రేకపడకపోవచ్చు, కానీ ఉద్రేకపరచే వ్యక్తులు మాట్లాడినప్పుడు మళ్ళీ ధర్మం తప్పకుండా ఉండగలగాలి. అది ధర్మం అంటే. ధర్మానికి నిలబడేటప్పుడు అప్పటికి తనకి రాజ్యం ఇష్టం లేకపోవచ్చు, ఎందుకు వదిలేయాలయా అని బలమైన ప్రతిపాదన తీసుకొచ్చి ఒక ఆయన మాట్లాడాడు అనుకోండి, తను ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు అనుకోండి, జరిగే పనులు జరిగిపోతాయి, జరిగిపోయి మళ్ళీ రాజ్యం వస్తుంది. ధర్మం కోసం అన్న మాటకి నిలబడి మాట్లాడగలగాలి. అది శాస్త్రమే మాట్లాడాలి. అది నిజంగా నమ్మకం, విశ్వాసం, పూడిక, ఆచరణ. తమ్ముడు లక్ష్మణస్వామి వచ్చాడు, పెదవులు అదిరిపోతూ, గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసన. అన్నయ్య తండ్రి కావచ్చు, గురోరప్యవలిప్తస్య, గురువు అంటే పెద్దవాడు తండ్రి. ఆ తండ్రి కామమోహితుడై యవ్వనంలో ఉన్న కైకమ్మని వివాహం చేసుకుని రాత్రికి రాత్రి 2 వరాలు ఇచ్చి రాజ్యం నీకు ఇవ్వను అనడానికి తండ్రికి ఉన్న అధికారం ఏంటి? ఆయన రాజ్యం అయిన సొత్త, పెద్ద కుమారుడివి, నీకు చెందాలది ఇక్ష్వాకు వంశ ధర్మం. నువ్వు స్త్రీ హత్య చేశావా, భ్రూణ హత్య చేశావా, బ్రాహ్మణ హత్య చేశావా, యజ్ఞాన్ని భంగం చేశావా, ఏ పాపం చేశావని ఏ తప్పు చెప్పకుండా, ఏ నేరం నిరూపణం చేయకుండా, నీ యందు అధర్మం చూపించకుండా నిన్ను పట్టుకుని రాజ్యం నుంచి బయటికి పంపించి అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మని చెప్పడానికి దశరథ మహారాజు గారికి ఉన్న అధికారం ఎక్కడిది? కాబట్టి అన్నయ్య నువ్వు ఒక్క క్షణం అలా ఊరుకో. మొలకి కట్టుకోవడానికి ఓ కత్తి, తగిలించుకోవడానికి ఓ ధనస్సు, గురువు గారి దగ్గర నేర్చుకోవడానికి మంత్రాలు, అమ్ముల పొదిలో పెట్టుకోవడానికి బాణాలు అన్నయ్య, ఈ 4 కాదు. అవకాశం వచ్చింది, నువ్వేం నీ చేతికి బట్టంటుకోక్కర్లేదు. ఓ అనన్నయ్య సైన్యాన్ని అంతటి పడగొట్టి దశరథ మహారాజు గారు కుత్తుకు కోసేస్తానేమనుకుంటున్నాడు, లేదా కారాగారంలో పెడతాను, పెట్టి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేసేస్తానన్నయ్య. నేనుండగా నిన్ను రాజ్యం నుంచి పంపేవాడెవరు? ఊ అనన్నయ్య అన్నాడు. పక్కన కౌసల్య ఉంది. ఆమె ఎనలేని ఆనందం పొంది, రామా నా మాట విని, ఇప్పటికైనా తమ్ముడు లక్ష్మణుడు చెప్పిన మాట విని అంటే ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, నేను నీకు అంతే అర్థమయ్యాను.
అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్. ఏమిరా, నాన్నగారిని కారాగారంలో పెడతాను, నాన్నగారి కుత్తుక కోసేస్తాను, ఆయన మన నాన్నగారా అని అడుగుతున్నావు కదా. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నవాడు ఎవరు? నాన్నగారేనా? నిన్న రాత్రి పిలిచి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోమంటే నాన్నగారా? ఇవాళ పిలిచి అరణ్యవాసానికి వెళ్ళరా అంటే నాన్నగారు కాదా? చంపేస్తావా? ఇప్పటికీ నాన్నగారికి రాజ్యం ఇవ్వాలనే ఉంది. నిన్న రాత్రి వరకు కైకమ్మకి నేనంటే పరమ ప్రేమ. పరమ ప్రేమతో ఉన్న కైకమ్మ 2 వరాలడిగి నన్ను రాజ్యం పొందకుండా చేసిందంటే, రాజ్యం ఇవ్వాలని ఉన్నా తండ్రి ఇవ్వలేకపోతున్నాడంటే, పిచ్చివాడా, మధ్యలో దైవం ఒకటి ఉన్నది, ఆ ఈశ్వర నిర్ణయం. అందుకే నాకు తప్పింది పట్టాభిషేకం. ఆ ఈశ్వరుడు నా కళ్ళ ముందు కనపడతాడరా, వెనక ఉండి నిర్ణయాలు చేయిస్తాడు. అనుదైవస్య కర్మ తత్. పౌరుషంతో దైవం మీద జరగబడితే పాపకర్మ చేస్తావు. తండ్రిని చంపుతావా? తండ్రితో యుద్ధం చేస్తావా? కాబట్టి తప్పు. నువ్వు ఇటువంటి మాట మాట్లాడకూడదు. క్షాత్రధర్మాన్ని మాట్లాడుతూ శాస్త్రధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ధర్మానికి వ్యతిరేకమైన కామము కాని, ధర్మానికి వ్యతిరేకమైన అర్థము కాని నాకు అక్కర్లేదు. ధర్మ విహితమైన అర్ధకామములను నేను కోరుకుంటాను. అందుకే లక్ష్మణ నాకు అక్కర్లేదు. నాకు శాస్త్రం ప్రమాణం. నాన్నగారి మాట కాదని నేను పుచ్చుకోను. నా పుత్రధర్మం ఏమిటి? నాన్నగారు మాట ఇచ్చారు, అది నిజమయ్యేటట్టు చేయడం పుత్రుడిగా నా ధర్మం. అది వదిలిపెట్టి రాజ్యం కోసం నాన్నగారిని జైల్లో పెట్టడం ఏంటి? నీ చేయి నా పని. అది రాముడంటే. కాబట్టి వ్యతిరేక కోణంలో కష్టం వచ్చింది, ధర్మమునందు ఉంచుకున్నావు రామ. ధర్మమే కావాలని అడుగుతున్నావు. నిజంగా కూడా ఎవరో అనడం కాదండి, దశరథ మహారాజు గారు పిలిచాడు. స్వయంగా పిలిచి ఆ రామచంద్రమూర్తిని దగ్గర కూర్చోబెట్టుకుని ఒక మాట అన్నాడు. రామ, నేనే స్వయంగా నీతో చెప్తున్నాను, నేను నిగ్రహింపబడ్డాను కైకయ్య చేత. అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత అయోధ్యాయా త్వమేవాద్యా భవరాజా నిగృహ్యమాం. ఇది రాత్రి కైకమ్మ నన్ను 2 వరాల పేరు చెప్పి నిగ్రహించింది. నేను తట్టుకోలేకపోయాను, ఎందుకంటే నేను ఇచ్చిన వరాలే. అకస్మాత్తుగా వరాల పేర్లు చెప్పి ఇస్తావా ఇవ్వవా అని భీష్మించింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేనిచ్చిన వరాలే కాబట్టి అన్నాను. కానీ రామ, నువ్వు ధర్మాత్ముడవు, నీకు రాజ్యం ఇవ్వను అనే అధికారం నాకు లేదు. అలాగని కైకమ్మకిచ్చిన మాట తప్పలేదు. నేను కైకమ్మకిచ్చిన మాట ప్రకారం కైకమ్మకి రాజ్యం ఇచ్చేశాను. భరతుడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. నువ్వు క్షాత్రధర్మ ప్రకటనం చేయి. నేను వృద్ధుణ్ణైపోయాను, పెద్దవాణ్ణైపోయాను, యుద్ధం చేయలేను. నువ్వు కొడుకువి, యవ్వనంలో ఉన్నావు, మంచి శక్తితో ఉన్నావు. నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను బంధించి కారాగారంలో పారేస్తే నేను కటకటాల వెనక ఉండి నువ్వు అలా నడుస్తుంటే చూస్తాను. ఒక్కసారి చూసి బతికేస్తాను. రాజ్యం నువ్వు తీసేసుకో. నా చేతిలో ఉందా? నేను ఇచ్చాను. కానీ రాముడు తన క్షాత్రధర్మంతో, తన శక్తితో నన్ను నిగ్రహించి రాజ్యం తీసుకున్నాడు. కాబట్టి నీ ధర్మానికి నీకు రాజ్యం దక్కుతుంది, నా ధర్మానికి వరం దక్కుతుంది. కైకమ్మకి ఏమీ దక్కదు, కానీ నేను బతుకుతాను. రామా, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, ఉండలేను. అందుకని నన్ను నిగ్రహించి రాజ్యం తీసేసుకో అన్నాడు. రాముడు అన్నాడు తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారు మీరు ఇలా అనొచ్చా? తండ్రిని నిగ్రహించి రాజ్యం ఏలుకోనా? 14 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి. తండ్రి ఇచ్చిన మాట సత్యమయ్యేటట్టు ప్రవర్తించిన వాడు కొడుకు. అంతేకాని మిమ్మల్ని నిగ్రహించి రాజ్యం పొందడం ఏమిటండి? ఊరలిల్లండి, 14 ఏళ్ళు త్వరలో తిరిగిపోతాయి, వచ్చేస్తానని వెళ్ళిపోయాడు తప్ప. మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఆయన్ని కారాగారంలో పెట్టానంటే అది కూడా పితృవాక్య పరిపాలనమే. కానీ ధర్మం కావాలి రాముడికి, శాస్త్రం కావాలి. అందుకే ఆ తర్వాత అయోధ్యకాండ చివరిలోకి ఎడుతుండగా ఓ మాట అంటాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితి అంటాడు. లక్ష్మణ, భరతుడు వస్తున్నాడు, భరతుడిని చంపేద్దాం అంటున్నావు. నాకు తమ్ముళ్ళని చంపినటువంటి అధర్మంతో కూడుకున్న రాజ్యం అక్కర్లేదు. నాకంటూ రాజ్యం కలిగితే ధర్మం వలన మాత్రమే. అసలు పతాక స్థాయి రాముడి జీవితంలో ఎక్కడో తెలుసా అండి? విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు, శరణాగతి చేసి రాముణ్ణి ఆశ్రయం ఇమ్మన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు, ఇవ్వనా అని. రాక్షసుడి తమ్ముడు మన దగ్గర ఆశ్రయం పొంది రహస్యాలు చెప్తాడు లేదా చంపేస్తాడు, ఇవ్వవద్దన్నాడు. ఒక్క హనుమ మాత్రమే ధర్మం చెప్పాడు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను మీతో మనవి చేశాను కదా, రాముడు ఇప్పుడు మాట్లాడినా శాస్త్రం, పెద్దల వాక్ అంటాడు. ఆయన అన్నాడు, నేను క్షత్రియ కుటుంబంలో పుట్టాను, నాకు ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే ఆర్తత్రాణ పరాయణత్వం.
వెనకటికి ఒక బోయవాడు అరణ్యంలో బయలుదేరాడు, పక్షుల్ని వేటాడుతున్నాడు. కానీ ఆ రోజున అతనికి ఏమీ దొరకలేదు ఆహారం, మంచి ఆకలితో ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది. ఒక చెట్టు మీద ఆడపక్షి మగపక్షి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. పక్కన పిల్లలు ఉన్నాయి. బోయవాడు గురి చూసి బాణం సంధించి ఆడపక్షి గుండెలో తగిలేటట్టు కొట్టాడు. ఆడపక్షికి బాణం తగిలి విలవిలా అరుస్తూ కింద పడిపోయింది. మగపక్షి పైన ఏడుస్తూ తిరుగుతుండగా బాణం లాగేసి దాని ఈకలన్నీ పీకేసి రెక్కలు నలిపి బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి తినేశాడు. మగపక్షి ఏడుస్తూ ఉండిపోయింది. కొంతకాలం అయిన తర్వాత అదే బోయేవాడు మళ్ళీ అడవిలోకి వచ్చాడు. మబ్బులు పట్టి హోర్న వాన పడుతోంది. చీకటి పడిపోయింది. దారి తప్పిపోయాడు. చలి ఎటూ వెళ్ళలేక ఇంతకు పూర్వం ఏ ఆడపక్షిని తాను చంపాడో ఆ చెట్టు కిందకే వచ్చి పడిపోయాడు. పైనుండి మగపక్షి చూసింది, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, నా ఇంటి ముందుకొచ్చి పడిపోయాడు కాబట్టి చెట్టు ముందుకి ఇతను నాకు అతిథి, ఇతన్ని నేను కాపాడాలి అని ఎక్కడికో వెళ్ళి 4 ఎండు చితుకులు తెచ్చి అక్కడ పడేసి నిప్పు కడిక తెచ్చి వేసి మంట రగులు కొలిపింది. ఆ వేడికి పోయేవాడు ఒళ్ళు కాచుకుని బతికాడు. కానీ ఆకలి వేసేస్తోంది. ఆ వానలో చీకట్లో అతని కడుపు నింపగలిగినంత ఆహారం తేలేని మగపక్షి తానే అగ్నిహోత్రంలో పడి మరణించి బోయేవాడికి ఆహారం అయిపోయింది. ఒక పక్షి తన ధర్మాన్ని తాను నిలబెట్టుకుంది. నేను క్షత్రియుణ్ణై రాజ్య పరిపాలకుడు కావలసిన నేను ఒక రాక్షసుడు వచ్చి శరణాగతి చేస్తే శత్రువు తమ్ముడు కదా అని నేను శరణ ఇవ్వకపోతే నా ధర్మం తప్పిపోలేదా? విభీషణుడే కాదు, రావణాసురుడే వచ్చి శరణాగతి చేసినా శరణిచ్చేస్తాను. రావణ విభీషణులే కాదు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదాంగే తద్వ్రతం మమ. ఈ లోకంలో ఎవరైనా సరే, ఎన్ని పాపములు చేసిన వారైనా సరే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ఒక్కసారి నా మ్రోలకొచ్చి పడిపోయి రామా నేను నీవాడనని ఒక్క మాట అంటే చాలు, వాళ్ళ చెయ్యి పట్టుకుని ఎత్తి ఉద్ధరించడం నా కర్తవ్యం. కాబట్టి నేను రక్షిస్తాను. శత్రువు చేతికి దొరికినా సరే వదిలిపెట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ శక్తి కూడగట్టుకుని రమ్మన్నాడు. మహానుభావుడు ధర్మం తప్ప ఇంకొకటి అక్కర్లేదు. అందుకే ఇంద్రజిత్ సంహారంలో ఎంత యుద్ధం చేసినా లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని నిగ్రహించడం కుదరలేదు. అగ్నేయాస్త్రం, రౌద్రాస్త్రం, ఎన్ని అస్త్రాలు వేశారో ఇంద్రజిత్ అన్నిటినీ నిగ్రహించాడు. అసలు నిజానికి ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి అంటారు, రావణుడి కన్నా కూడా ప్రమాదకారి ఇంద్రజిత్. యుద్ధంలో ఇంద్రజిత్తు మరణించకపోతే ఏం చెయ్యాలో అర్థం కాని లక్ష్మణస్వామి ఒక శ్లోకం చెప్పారు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషీ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణి. నా అన్నగారైన రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథుడి కొడుకే అయితే నా ఎదురుగుండా ఉన్న శత్రువైన రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక అని బాణం విడిచిపెట్టాడు. అంతే, ఇంద్రజిత్ యొక్క కంఠం తెగిపోయి కింద పడిపోయింది కుండలాతో. రామాయణానికి మూలమంత్రమైంది ఆ శ్లోకం యుద్ధకాండలో. రాముడు ధర్మాత్ముడు అని నిరూపించింది. రాముడు ధర్మం తప్పాడు అని ఆయన మీద నింద చేశారు. ఎక్కడ ధర్మం తప్పాడు అని అడిగారు. వాలిని చెట్టు చాటు నుంచి బాణం వేశాడు అన్నారు. వాలికి నిజంగా చెట్టు చాటు నుంచే కొట్టింది నిజమైతే గుండెల మీద బాణం తగలదు. పైగా నిజంగా అలా కొట్టినా తప్పు లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు రామచంద్రమూర్తి, నువ్వు జంతువువి, నేను మనుష్యుణ్ణి, వేట ధర్మంగా కొట్టచ్చు అలాగా. కాబట్టి రాముడు ధర్మం తప్పలేదు. ఇక రెండవది, రాముడు ధర్మం తప్పాడు అన్నారు. ఎక్కడ అంటే 1 గంట 12 నిమిషాలలో కరదూషణాది రాక్షసులందరినీ కూడా 14,000 మందిని పడగొట్టాడు రాముడు. 14,000 మంది దండెత్తి వస్తే సామాన్యులు కారు కరదూషణాదులంటే. వాళ్ళు వస్తున్నప్పుడు సీతమ్మ తల్లిని వెంటనే గుహలోనికి తీసుకెళ్ళిపో, లక్ష్మణా నువ్వు కూడా వెళ్ళిపో, నేను ఒక్కడే యుద్ధం చేస్తానన్నాడు. లక్ష్మణుడు ఏదో మాట్లాడబోయాడు. ఇక మాట్లాడేలా నా పాదాల మీద ఒట్టు వెళ్ళిపో అన్నాడు. అంతే, లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. రాముడు ఒక్కడే. అవతల వైపు 14,000 మంది. శూర్పణక రాముణ్ణి మోహించడానికి కారణం అదే రామాయణంలో. ఆ భుజం గుండ్రంగా తిరిగింది. ఆయన ఎప్పుడు అక్షయబాణ తూణీరంలోకి చెయ్యి పెట్టాడో, ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారికి సంధించాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కనపడలేదు. పడిపోతున్న శత్రువులు కనపడ్డారు. అదే చెప్పింది రావణుడితో వెళ్ళి, అసలు నాకు కనపడలేదయా, అంత వేగంగా బాణప్రయోగం చేశాడు. కేవలం 1 గంట 12 నిమిషాల్లో పడగొట్టాడు 14,000 మందిని. గోపరాజు గారు రామాయణంలో ఆ ఘట్టం జరిగి పొంగిపోయి
బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండ నినదమ్ముల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెను దశరథి కరుణాపయోనిధి అంటారు. 4 వీధుల కూడలలో కర్రలు కట్టి కర్రలకి భేరీ కట్టి ఏనుగు మీద ఎక్కి వచ్చి డాండ నినదంబుల జండము నిండా అజాండము భూమి అంతా కూడా వినపడేటట్టుగా ఆ ఢమరుకాన్ని మోగిస్తూ నేను చెప్తాను, రాముడు యుద్ధం వస్తే రుద్రమూర్తి, ఆయన ముందెవరు నిలబడలేరు, ఆయన భుజములు పరాక్రమంతో తాండవం చేస్తాయంటాను అంటాడు. అలా 1 గంట 12 నిమిషాలలో రాక్షస సంహారం చేసినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి అంటే అంతటి ధర్మాత్ముడు. 14,000 మందితో యుద్ధం చేసేటప్పుడు ఆ కరుడు అన్నవాడు మీద పడిపోతుంటే 3 అడుగులు వెనక్కి వేశాడు. చేతిలో ధనస్సు పట్టుకుని శత్రువుని కొట్టేటప్పుడు వెనక్కి నడవకూడదు. 3 అడుగులు వెనక్కి నడిచాడు కాబట్టి రాముడు పౌరుషం తప్పాడు అన్నారు, ధర్మం తప్పాడు అన్నారు. అలా ఎందుకు నడవలసి వచ్చింది అంటే శత్రువు మీద పడిపోతున్నప్పుడు బాణం వెళ్ళి కొట్టడానికి కావలసినంత ఆనుకూల్యతని సిద్ధింపచేసుకోవడానికి 3 అడుగులు వేస్తే అపసర్పణము అంటారు దాన్ని. అది ధర్మం తప్పడం కాదు. ధనుర్వేదంలో 3 అడుగులు వెనక్కి వెళ్ళడం అపసర్పణమే తప్ప ఆయన ధర్మం తప్పినట్లు కాదు. ఆ శ్లోకం నిరూపించింది. ఇంద్రజిత్ మరణించాడు కాబట్టి. సత్యసంధశ్చ, రాముడెన్నడూ అబద్ధమాడిన వాడు కాడు. అందుకే సత్యాయన లోకాంజీతి దీనేన్ దానేన రాఘవ గురుం శుశ్రూషయా ధనుషా ఇది శత్రవాన్ అంటారు. సత్యము చేత సమస్త లోకములను గెలిచినటువంటి మహానుభావుడు. అటువంటి రామచంద్రమూర్తి ఒక చోట అబద్ధమాడాడు అన్నారు. ఎక్కడాడారు అని అడిగారు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు గారు తాను ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. తాను మహారాజు అయ్యుండి కూడా బయటికి అలా రాకూడదన్న నియమాన్ని కూడా విస్మరించి పైన ఉన్న ఉత్తరీయం జారి పడిపోతే కౌసల్య దశరథుడు రాముణ్ణి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక పరుగున వచ్చి ఏడుస్తూ భూమి మీద పడిపోయి ఆ మట్టిలో దశరథుడు దొర్లేశాడు ఆ ఏడుపుతో. కౌసల్య ఆ ఏడుస్తుంటే చూశాడు సుమంత్రుడు. రామా ఆగు ఆగు నరుస్తున్నారు దశరథుడు. రాముడు అన్నాడు, సుమంత్రుడు రథమాపుతున్నాడు. దశరథుడు అన్నాడు పోనీ పోనీ అన్నాడు రాముడు. రాముడు పోనీ అంటే సుమంత్రుడు అన్నాడు, ఇవాళ నువ్వు వెళ్ళమంటున్నావు, వెడతాను. రేపు తిరిగి వచ్చిన తర్వాత దశరథుడు అడుగుతాడు, నేను మహారాజుని రథం ఆపమన్నాను ఎందుకు ఆపలేదని అడుగుతాడు. ఏం చెప్పనని అడిగాడు. రథచక్రాల సవ్వడిలో నాకు వినపడలేదని చెప్పేయాడు. అబద్ధం ఆడడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కాదుగా. కాబట్టి రాముడు అసత్యం ఆడాడన్నాడు. కాదు, పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చేస్తే అది కూడా ధర్మమే. తండ్రి మృత్యుశయ్య మీద ఉన్నాడు, ఇంకా ప్రాణం పోలేదు. కానీ తండ్రికి ఇంకా ప్రాణం ఉంది. అప్పుడు తండ్రి శరీరం మీద విభూతి చల్లి తండ్రి గారి పేరు చెప్పి సంధ్యావందనం చేసేయాలి. కొడుకు సంధ్యావందనం చేసేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చేసేసి ఆ ఫలాన్ని దానం చేసి నీటి చుక్క తీసుకొచ్చి తండ్రి నోట్లో వేస్తే ఈలోగా వేళ దాటిపోయింది అనుకోండి, ఇప్పుడు తన పేరు మీద సంధ్యావందనం చేసుకోవాలి. అందుకు కొడుకుని కోరుకునేది. అటువంటిది అప్పుడు ధర్మం తప్పాడా అంటే ధర్మం తప్పలేదు. తన పేరు మీద అర్ఘ్యం మొదట ఆప్ చేసి తండ్రి పేరు మీద అర్ఘ్యం ఇచ్చాడు. కాబట్టి పెద్ద ధర్మం కోసం చిన్న అధర్మంలోకి వెళ్ళినా పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించినట్టు. తండ్రి ఆపేశాడని చెప్పి రథాన్ని ఆపితే ఆ స్థితిలో దశరథుడు కౌసల్య వచ్చి పట్టుకుంటే రాముడు వెనక్కి వెడితే దశరథుడు అసత్యవాక్కునందు నిలబడిపోతాడు. రామాయణం నడవదు. అందుకే తండ్రిని ధర్మమునందు నిలబెట్టాలి, సత్యమునందు నిలబెట్టాలంటే తాను వెళ్ళిపోవలసిందే. చిన్న అబద్ధం ఆడించాలి. అందుకే రాముడు అబద్ధమాడినవాడు కాదు. ఇది నిరూపించింది కనుక ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యతి, రాముడు దశరథుడి కుమారుడే కాదన్న. యజ్ఞం చేస్తే యజ్ఞంలో యజ్ఞపురుషుడు పైకొచ్చి పాయస పాత్రనిస్తే అందులో ఉన్న పాయసాన్ని 3 రాణులు తింటే పుట్టినవాడు తప్ప దశరథుడి కొడుకు ఎలా అవుతాడన్నాడు. నరుడిగా పుట్టాలి అంటే దశరథ మహారాజు గారి తేజస్సు ఆయనలో ఉన్నటువంటి శుక్రము భార్యలలో ప్రవేశిస్తే తప్ప, శుక్రశోణితములు కలిస్తే తప్ప నరుడు ఏర్పడడం. కాబట్టి రాముడు నరుడుగా జన్మించడానికి, నరుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి 12 నెలలు తల్లి గర్భవాసం చేసి అధోముఖంగా పడుకుని రక్తమాంసముల మధ్య ఉండి బయటికి వచ్చాడు. దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు వలననే పుట్టాడు. అందుకే ఆయనకి దాశరథి అని పిలిస్తే అంత ఇష్టం. అందుకే గోపరాజు గారు దాశరథి శతకమని దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. దశరథ మహారాజు గారి కొడక అంటే అంత సంతోషిస్తాట ఆయన. అందుకని దాశరథిర్యది, ఆయన దశరథుడి కుమారుడే అయితే లక్ష్మణస్వామికి అనుమానమా?
కాదు, మా అన్నయ్య మీద వచ్చిన నింద పోవాలి. అందుకని ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణం. పౌరుషం ఉన్నవాడైతే ఇదిగో మేము నేను వేసిన బాణం ఇంద్రజిత్తును పడగొట్టాలన్నాడు. పడిపోయిందంటే ఇంద్రజిత్తు శిరస్సు. అందుకే రాముని యొక్క కీర్తి వైభవాన్ని చాటింది కాబట్టి ఆ శ్లోకాన్ని రామాయణానికి మూలమంత్రంగా చెప్తారు. కాబట్టి రామచంద్రమూర్తి కౌసల్యాదేవి దగ్గరికి రావడానికి ముందర ధర్మాన్ని పట్టుకున్నాడు. తర్వాత కష్టాలలో ధర్మాన్ని పట్టుకోవడమే చాలా కష్టం. ఒకటి కాదు కష్టం, ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డాయో ఆయనకి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం మాత్రం ఎన్నడూ తప్పదు. కనీసం ఒక్క పూట సంధ్యావందనం రాముడు మానేశాడు, అగ్నికార్యం మానేశాడన్నది లేదు. అంత ధార్మికం. ఆఖరికి పర్ణశాల కట్టుకుంటే, అన్నయ్య పర్ణశాలలో కెడదామంటే కర్తవ్యే వాస్తుశివనం సౌమిత్రీ చిరజీవి అంటాడు. 10 కాలాలు బతకాలనుకుంటే వాస్తు పూజ చెయ్యాలి రా లక్ష్మణ అంటాడు. అందుకే ఆంజనేయ స్వామి సుందరకాండలో యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సుభూజిత ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు. యజుర్వేదంలో ఎలా చెప్పారో అలాగే అన్నిటినీ అనుష్ఠానం చేస్తాడు. యజ్ అంటే ఆరాధించుట, వేదమంత్రముల చేత ఆరాధన చెయ్యడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడంలో రాముడు దిట్ట. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసా వసవో సమః అంటాడు. ఓర్పుకి భూదేవి వంటివాడు, మహానుభావుడు పరాక్రమానికి ఇంద్రుని వంటివాడు, బుద్ధిలో బృహస్పతి వంటివాడు. అటువంటి వాడమ్మా అని భర్త రామచంద్రమూర్తి అంటాడు. రాముడి జీవితం అంతా ధర్మమే. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఆయన జీవలోకానికి అంతటికీ ధర్మాన్ని రక్షిస్తాడు, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తిది ఎంత ధర్మమో సీతమ్మదంత ధర్మం. ఇప్పుడు నేను సీతమ్మ ధర్మానుష్ఠానం. కానీ చిత్రం ఏమిటంటే సీతారాముల జీవితంలో ఒక్క విషయాన్ని గమనించాలి మీరు. తల్లి చెప్పింది అన్న మాట రాముడి జీవితంలో కష్టాలలో కూడా ధర్మాన్ని పట్టుకోవడానికి ఎంత ప్రబలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందో, సీతమ్మ తల్లి జీవితంలో కూడా కష్టాలు పడినప్పుడు తట్టుకోవడానికి, ధర్మమునందు నిలబడడానికి కారణం తల్లి చెప్పిన మాట. అందుకే కూతురు చెడుగైన మాత తప్పు, కొడుకు చెడుగైనతో తండ్రి తప్పు. కొడుక్కి ధర్మం అక్కడ తల్లి నేర్పింది, దశరథుడు నేర్పాడు, గురువులు నేర్పాడు. సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అనసూయమ్మ అడిగింది, నీకింత ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? భర్త కోసమని చెప్పి భర్త తండ్రి మాటని సత్యం చేయడానికి ఇన్ని కష్టాలు అనుభవించడానికి అరణ్యవాసానికి వచ్చావే, ఎందుకంటే మీకు ఈ పనికి మాలిన పనులను ఒక్క మాట అనలేదే? ఇంత గొప్పగా భర్తని అనుగమించాలన్న విషయాలు నీకు ఎలా తెలిసాయని ఆవిడ ఒక మాట చెప్పింది. పాణిప్రదాన కాలేచ యత్పురాత్యగ్రి సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే అయోధ్యకాండ. అమ్మా, ఇది నా బుద్ధి కాదు. పాణిప్రదాన కాలేచ, ఆఖరికి మా అమ్మగారు నా పాణిప్రదానం చేస్తున్నప్పుడు కూడా, నా చెయ్యి రాముడి చేతిలో పెడుతున్నప్పుడు కూడా భర్తని ఎలా అనుగమించాలో, కష్టసుఖాలలో భర్తతో కలిసి ఎలా ఉండాలో నాకు నేర్పిందమ్మా. నా తల్లి నేర్పిన సంస్కారమే ఇవాళ రాముడితో ఇంత సంతోషంగా తిరగడానికి కారణమైంది. అది ఆవిడ చెప్పుకోవడం కాదు. సుమంత్రుడు చూశాడు సీతమ్మ ఎలా ఉందిరా ఆ అరణ్యంలో. ఏదో భర్త తండ్రి మాట కోసమని రాజ్యం విడిచిపెట్టి వచ్చేశాడు, ఎక్కడో అరణ్యాల్లో పడుకోవడం, పులుల అరుపులు కాదు. కౌసల్య అడిగింది, నా కోడలు ఎలా ఉందని అడిగింది. అడిగితే ఆయన చెప్పిన శ్లోకం అద్భుతం. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. ఓ చిన్న పిల్ల పక్కన తండ్రి ఉన్నాడు అనుకోండి, అది ప్రమాదకరమైన ప్రదేశం, పుట్టలు అవి ఉన్నా నాన్నగారు ఉన్నారని ఎలా ఆడేసుకుంటుందో, అలా అయోధ్య పట్టణంలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఆడుకుందో అరణ్యంలో రాముడు ఉన్నాడని అలా ఆడుకుంది తప్ప ఆవిడికి రాముడు ఉంటే సంతోషం. అందుకే మహాతల్లిని రాముడు సీత ఎందుకు అరణ్యవాసానికి అంటే ఓ మాట చెప్తుంది. నాకు ఎంత ఇష్టం ఆ శ్లోకం అంటే. నాతంత్రీ వజ్జతే వీణా నాచక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ అంటూ. లోకంలో వీణ తీగని గోటితో పెనగుతారు. ఆ వీణ తీగ పెనగుతుంది, పెనగబడి అందులోంచి అవ్యక్త మధుర ధ్వనులు వస్తాయి. కానీ వీణ మోగుతోందంటారు తప్ప వీణ తీగ పెనగబడింది అందులో.
రథచక్రాలు ముళ్ళ మీద రాళ్ల మీద విడుతూ దెబ్బలు తింటాయి, అడ్డుకర్రలు వేస్తారు, కానీ రథచక్రాలు ఎడుతున్నాయి అనరు, రథం ఎడుతోందంటారు. భర్త కీర్తి సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డాడో పరమేశ్వరుడికి తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఆయన భార్యాస్థానంలో ఉన్నందుకు ఆయన భార్య అని అంత కీర్తినిస్తారు. లోకంలో తండ్రి కాని, కొడుకు కాని, అన్న కాని, తమ్ముడు కాని ఎవరి ఇచ్చినా మితం దాటి ఇవ్వరు. లోకంలో అమితం ఇచ్చేవాడెవరో తెలుసా? భర్త ఒక్కడే. సీతమ్మ తాను చేసిన పుణ్యంలో సగం కట్టబెడతాడు, తన కీర్తికి సమాన స్థాయినిస్తాడు. ఆవిడికి ఏం తెలుసు అని అడగరు, ఆయన భార్య అంతే నమస్కారం ఆవిడికి కూడా. అలాగే ఆవిడ ఒక నోము వ్రతం చేసుకుంటాను అంటే సంభారములను తెచ్చిచ్చి ఉన్నతగతులు కల్పిస్తాడు. ఆయన మంచితనాన్ని బట్టి ఇంటికి విశేషమైన అతిథులు వస్తే వాళ్ళకి వడ్డించుకుని ఆవిడ తరించే అవకాశాన్ని ఇస్తాడు. లోకంలో ఎవరైనా మితంగా ఇస్తారు. తండ్రి కొంత ఐశ్వర్యం ఇవ్వగలడు, కొన్ని వస్తువులు ఇవ్వగలడు. అన్నదమ్ములు ఓ చీర పెట్టగలరు, మంచి మాటలు మాట్లాడగలరు. ఉన్నత లోకాలు కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పుణ్యాన్ని సముపార్జించి పెట్టి తన పుణ్యంలో సగభాగం ఇచ్చేవాడు భర్త ఒక్కడే. తన కడుపున ధార్మికమైన సంతానం పుట్టి అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని కల్పించేవాడు భర్త ఒక్కడే. తన ఇద్దరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత నేనో అదో అని తన గురించి బెంగ పెట్టుకుని ఏర్పాట్లు చేసేవాడు భర్త ఒక్కడే. అందుకే భర్త ఇచ్చినది అమితం, ఎవరిచ్చినా మితం. అటువంటి భర్త ధూర్తుడైనా గౌరవిస్తారమ్మా. ఇంత సుగుణాభిరాముడైన నా భర్తని గౌరవించడం పెద్ద గొప్ప తల్లి అని అడిగింది అనసూయమ్మని సీతమ్మ. అటువంటి సీతారాములు వయస్సులో చిన్నవాళ్ళైనా రామాయణ దాంపత్యాల్లో సీతారాముల దాంపత్యం లాంటి దాంపత్యం లేదు. ఇద్దరూ పరమధర్మమే. ధర్మం ధర్మం తప్ప ఇంకోటి అక్కర్లేదు. అందుకే రావణుడితో అంటుంది, అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంటుంది. నేను నరకాంతని, నా భర్త రక్షించాలి, అందుకు ఊరుకున్నాను, లేకపోతే నా తపశ్శక్తితో నిన్ను భస్మం కింద మార్చేతురు రావణ, జాగ్రత్త అంటుంది. అంత ధర్మాన్ని పాటించింది మహాతల్లి. సీతారాములు ఇద్దరు ధర్మం, ఆ ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టే యుగం దాటిపోయిన ఆ రామనామం తారకనామం అయింది. హరునకు విభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరవి కరుణాపయోనిధి అని కోరుకున్నారు. అటువంటి సీతారాములు ఎక్కడైనా విష్ణువాలయానికి వెడితే లోపల ఉన్న మూర్తి ఎవరో అడగం, విష్ణువాలయం అంటాం. విష్ణువాలయమే అయినా రామాలయానికి వెడితే మాత్రం విష్ణువాలయం అనం, రామాలయం అంటాం. లోకంలో ఎవరినైనా ఏదో అమ్మ అని కానీ తల్లి అని కానీ అంటాం. ఎంత ప్రేమో నరజాతికి అద్దున, ప్రత్యేకించి ఆంధ్రదేశంలో సీతమ్మ తల్లి అంటారు. సీతమ్మ తల్లి అంటారు. సీతమ్మ అంటే ప్రేమ తీరదు, సీత తల్లి అనరు, సీతమ్మ తల్లి. ఎంత ప్రేమో! ప్రత్యేకించి నా స్వామి ఎడమతొడ మీద తల్లిని కూర్చోబెట్టుకుని కూర్చుంటే శంకరులంతటి వారు పరవశించిపోయి వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం చరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు. కాబట్టి రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, సీతమ్మ ధర్మాన్ని పట్టుకుంది. వాళ్ళిద్దరే కాదు, పేర్లు మిగిలిపోయింది. ఎప్పటికీ నరజాతి ఉన్నంత వరకు దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, స్వామి హనుమ, జటాయువు దగ్గర నుంచి ఋషులు, శరభంగుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి మహర్షి, ఆఖరికి ప్రతినాయకుడైనటువంటి రావణాసురుడు, కుంభకర్ణుడి దగ్గర నుంచి విభీషణుడి వరకు అందరూ ప్రస్తావింపబడుతున్నారు. ఆ ధర్మమే మనిషిని ఉద్ధరిస్తుంది. ఆ ధర్మాన్ని పట్టుకుంటే కేవలం నువ్వు కాదు, నిన్ను కన్న మేము, నీతో ఉన్నవాళ్ళు అందరూ తరిస్తారు. కాబట్టి ధర్మస్త్వామభిరక్షతు, నువ్వు పట్టుకున్న ధర్మమే నీకు శ్రీరామ రక్ష, నిన్ను కాపాడుతుంది. రామ, ధర్మాన్ని వదిలిపెట్టకు. నువ్వు ఏ ధర్మాన్ని ఇన్నాళ్ళు పట్టుకున్నావో ధృత్యాచ నియమేనచ, అదే ధర్మాన్ని పట్టుకో, నిన్ను కాపాడుతుందండి కౌసల్య. ఆ శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైనా అడ్డదారి తొక్కవలసి వస్తే ఒక్కసారి ఆ శ్లోకం గుర్తొచ్చిందనుకోండి, యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్త్వాం అభిరక్షతు. ఆ ధర్మాన్ని పట్టుకుంటే రామా నిన్ను ధర్మం కాపాడుతుందన్న మాట మనకి స్ఫురణలోకి వస్తే, కౌసల్య ఆశీర్వచనం తర్వాత రామాయణం, కౌసల్య ఆశీర్వచనానికి ముందు రామాయణం.
ధర్మం అంతా అందులోకి ఒదిగిపోయి ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. అందుకే ఈ శ్లోకం ప్రత్యేకించి ఎవరికి తెలిసి ఉండాలంటారంటే, ప్రతి ఇంట రామచంద్రమూర్తి జన్మించాలంటే ఆ సంస్కారం అబ్బాలి అంటే ఈ శ్లోకాన్ని చెప్పి తల్లి అన్నం పెట్టేటప్పుడు కొడుక్కి రామకథ చెప్పాలి. ఇదిరా రాముడంటే, ఇదిరా రాముడి ధర్మం అంటే. ఆ గోరుముద్దతో ధర్మం నాటుకున్న పిల్లలు మళ్ళీ రామచంద్రమూర్తులు అవుతారు, రామరాజ్యం వస్తుంది. ఇవాళ రామరాజ్యం తేగలిగిన వాళ్ళంటూ ఉంటే నా దృష్టిలో ఒక్కళ్ళే, ఆడవాళ్ళు ఒక్కళ్ళే తేగలరు. మళ్ళీ ఎందుకో తెలుసా? లోకమంతా ఏం చెప్పనివ్వండి, చిన్నతనంలో తల్లి ఏం చెప్పిందో దాన్నే బిడ్డడు ఒప్పుకుంటాడు. మా అమ్మ అమ్మ బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పి ఎంతో సంతోషంగా బొట్టు పెట్టి పంపించింది అనుకోండి, ఈ బొట్టు ఎందుకు పెట్టుకున్నా, మా అమ్మ పెట్టుకోమది నా ఇష్టం అంటాడు. వాడు ఒప్పుకోడు బొట్టు చెరుపుకోవడానికి. అమ్మే బొట్టు పెట్టడానికి సిగ్గుపడి బొట్టేమిట్లే అందనుకోండి, నిజంగా ఎవరైనా పెట్టుకోమన్నా వాడు పెట్టుకోడు. ఒక శివాజీ తయారయ్యాడంటే జీజీబాయి కారణం, ఒక అబ్దుల్ కలాం గారు తయారయ్యారంటే వాళ్ళ తల్లిగారు కారణం. ఎక్కడ ఏ మహాత్ముడు తయారైనా తల్లి మాటలు ప్రధానమవుతాయి. సంస్కారం అందేది తల్లి వలననే అందుతాయి. ఒక శంకర భగవత్పాదాచార్య స్వామి ఈ జాతికి అందారంటే తల్లి ఆర్యాంబ సన్యాసానికి ఇచ్చిన అనుమతి కారణం. ఆ తల్లియే రమణ మహర్షి అంత గొప్పవారు అయ్యారు అంటే ఏ తల్లి కన్న కడుపు అంటాం. ఆ అళగమ్మ గారి పేరు మీద ప్రతిష్ఠితమైనటువంటి శివాలయాన్ని చూసినప్పుడు రమణ మహర్షి ఎప్పుడు శాశ్వతంగా మనకి సశరీరులై దర్శనమిస్తూ కనపడుతూనే ఉంటారు. అందుకే తల్లి చిన్నతనంలో ఏ మాటలు చెప్పిందో ఆ మాటలు పిల్లలకి నాటుకుంటాయి. సంస్కారము అందించడానికి శ్రీరామాయణంలో ఆర్షవాక్కు ఆప్తవాక్కు అయి రాముడి యొక్క ధర్మాన్ని ప్రకాశింపచేసి రాముడు ధర్మాత్ముడవడానికి, ధర్మములో ఎక్కడా వైక్లభ్యం పొందకుండా ఉంచుకోవడానికి తల్లి యొక్క ఆశీర్వచన రూపంలో ఉన్నటువంటి ఈ శ్లోకం అత్యంత ప్రధానమైన శ్లోకంగా పెద్దలు భావన చేస్తారు. కాబట్టి చక్కగా నా కోరిక ఏమిటంటే మీ అందరూ కూడా శ్లోకం నేర్చుకోండి. మీకు రాదని కాదు, తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. పిల్లలకి రామకథ చెప్పడం ప్రారంభం చేయండి, రాముడి ధర్మం నేర్పండి. ఎందుచేత అంటే ఇవాళ ఏ పేపర్ తీయండి ధర్మం గురించి లేదు, ఏ పుస్తకం తీయండి ధర్మం గురించి లేదు, ఏ టీవీ ఛానల్ చూడండి ధర్మం గురించి లేదు. ధర్మాన్ని మళ్ళీ చెప్పి ధర్మాన్ని నిలబెట్టేటట్టు చెయ్యగలిగిన ఏకైక శక్తి ఈ దేశంలో రామాయణం చెప్పే తల్లి నోరు ఒక్కటే. మళ్ళీ వచ్చే తరంలోనైనా ధర్మం నిలబడాలి అంటే అది కేవలం తల్లుల మీద ఆధారపడింది. అందుకే శ్రీరామాయణంలో ఆప్తవాక్కుగా ఆర్షవాక్కుగా ఒక తల్లి దీవెనతో కూడుకున్నటువంటి మొట్టమొదటి శ్లోకంతో నా ప్రసంగాన్ని ప్రారంభం చేశాను.